తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై పాలు పెరుగు వర్తకుల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇటీవల కల్తీ పాలు సేవించి 6 మృతి చెందగా మరో 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన ప్రజల్లో భయాందోళనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సంఘం అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజనగరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్ తమ సంఘ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. ఒకరి తప్పిదానికి మొత్తం పాల వ్యాపారులను అనుమానించడం తగదని చెప్పారు. తమ సంఘం 1946 నుంచి రైతుల వద్ద నుంచి నాణ్యమైన పాలను సేకరించి 5 గంటల్లోనే హోటళ్లకు మరియు వినియోగదారులకు అందజేస్తున్నామని తెలిపారు. సంఘ సభ్యుడే కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన కల్తీ క్యాన్ పాలు కల్తీ కలిసిందని, అది ఫ్రిడ్జ్ ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించారండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటు బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్కేజీ కానీ, ఈ తర్వాత దొడ్డ కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ్ కంపెనీ, విజయ్ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ్ పాల వర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి పుట్టడానికి సంఘం అంతా కూడా ఏకగంటిగా నడిపడి నడిచి ఒకే ఒకే మాట మీద ఎవరికి నడుచుకుంటూ పాలవర్చుకోలు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకున్నాం. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడతామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతను పాలు పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మాకు కూడా మా పాలవర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పాను నేను. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి. పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, మన రాజమండ్రి ప్రజానేకం ఒక భయంతో ఈ ఒక గణేష్ వ్యవహారం జరిగిందంటూ భయంతో ఉండటం వల్ల అడుగుతున్నారు, ఏమో ఒరిజినల్ పాలా కాదా అని అడిగితే మా వాళ్ళు పాలు పోసేవాళ్ళు ఈ ఒరిజినల్ పాలండి, ఏదైనా అయితే మేము బాధ్యులు, తర్వాత మా సంఘం బాధ్యులు, మా సంఘం కూడా బాధ్యత వస్తుంది, మా సంఘం తరపున కూడా అంటే వాళ్ళతో మాకు ఫోన్ చేయించి మాట్లాడుతున్నారని మేము కూడా నమ్మకంగా మీకేం తేడా వచ్చినా మాది బాధ్యత, సంఘం బాధ్యత వహించది అని కూడా చెప్పుతున్నాను.